మీ ప్రయత్నంలో అవును. మీరు ఎంచుకున్న ఈ హాస్య ధోరణితో కూడిన రచనలో అవును. మీరు ఎలాంటి ఏమైనా నవల్స్ ఏమైనా టచ్ చేశారా సార్? నవల్స్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ 3 సీరియల్స్ రాశానండి. ఇప్పుడు 4 సీరియల్ రాస్తున్నాను. ఈ సీరియల్స్ అయిన తర్వాత వాటిని నవల్గా ప్రచురింపడం ఇవి నవల్స్గా మనకి బుక్ పబ్లిష్ చేయొచ్చండి. చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు నవల్స్ ఎక్కువ మంది కంటే కూడా కథలు ఎక్కువ చదవడం వల్ల అవి పబ్లిష్ చేయలేదు. బట్ కొంతకాలం తర్వాత అవి నవల్స్గా నేను పబ్లిష్ చేస్తాను. అయితే సీరియల్స్ ఇందాక నేను చెప్పినట్టుగా కూడా నవల్స్ రాయడం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా కథ చదువుతున్నామనే భావన ఉండాలి వాళ్ళకి. నవల్ చదువుతున్నామనే భావన ఉంటే మనం కొంత వాళ్ళు మనం ఇది కొంతమందికి దూరం అయ్యే అవకాశం ఉంది, అక్కడతో ఆపేస్తారు ఎపిసోడ్. కాబట్టి మనం కథే చదువుతున్నాం అనే భావనలో ఉంటూ ఆ ఎపిసోడ్ అయిపోగానే ఓకే నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, ఇక్కడ వరకు బాగానే ఉంది, మనం కథ చదివిన బాగానే ఉంది, నెక్స్ట్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, ఏం జరుగుతుందో చూద్దాం అనే ఇలా ఉంటే ఆసక్తిగా ఉంటే వాళ్ళు సీరియల్స్ చదవగలుగుతారండి. ఇదివరకు ఫోన్స్ కూడా అవే చేసేవారు నాకు. సీరియల్స్ అన్ని ఎపిసోడ్ అంత ఈ ఎపిసోడ్ బాగుందండి, ఈ ఎపిసోడ్ బాగుందండి, ఈ ఎపిసోడ్ ఇది బాగుంది, ఈ పార్ట్ బాగుంది అని చెప్పారు. అంటే వాళ్ళని కథ చదువుతున్నాం, కథ చదివేట్టుగానే ఉండాలి నవల. కొంతమంది ఎక్కువ సంభాషణలు రాయడం కానీ లేకపోతే కొంత ఉదాహరణలతో కానీ వర్ణనలతో పక్కకి వెళ్ళిపోయి ఆ సీరియల్ పక్కతో మళ్ళీ మెయిన్ పాయింట్లోకి చాలా ఎపిసోడ్స్ తర్వాత రావడం కానీ ఇలా చేస్తే ఏమవుతుందంటే పాఠకులకు ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. రెగ్యులర్గా చదివే వాళ్ళు కూడా ఆ సీరియల్ని మళ్ళీ ఇంకో ఎపిసోడ్ నెక్స్ట్ చదవకపోయినా పర్వాలేదేమో అని ఆ సీరియల్ విడిచిపెట్టేస్తారు. మీ పరిచయంలో ఒక హాస్య రచయితగా ఉన్న మీకు ఇలాంటి హాస్య రచనలు చేసే వాళ్ళతో కొంతమంది పరిచయాలు ఉంటాయి, గుర్తు చేసుకుని చెప్తారు కొంచెం మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు? తప్పకుండా చెప్తానండి. నేను మల్లిక్ కానీ ఎర్రసిరి సాయి గారి రచనలు కానీ చదవడం తక్కువ, కానీ నాకు ఆ కాంప్లిమెంట్స్ చాలా. నేను ఎప్పుడు కూడా మా చిన్నప్పుడు ఆంధ్రభూమి వచ్చినప్పుడు దాంట్లో నాకు బాగా గుర్తు, మా నాన్నగారు రెగ్యులర్గా మల్లిక్ గారి కథలు చదివేవారు. నవ్వుతే నవరత్నాలు ఏదో వచ్చింది దాంట్లో. అలాంటివి మా ఇంట్లో ఆయన పరుగు అలాంటివి చాలా చదివేవారు. ఆయన ఆ ఆంధ్రభూమి పుస్తకాలన్నింటినీ ఆయన ఏం చేసేవారంటే ఒక దగ్గర దాచుకునేవారు కేవలం ఆ కథల కోసం. మా ఇంట్లో ఒక టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్. అప్పుడు టీవీ గొప్ప. అందరూ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు మా నాన్నగారు ఆ నవ్వితే నవరత్నాలు కానీ ఇంకోటి కానీ చదివి ఆయన గట్టిగా చదివిపిస్తే అందరూ నవ్వేవాడు మాతో సహా. హాస్య కథ మల్లిక్ గారు కానీ లేకపోతే మిగతా హాస్య రచనలు కానీ సక్సెస్ఫుల్ అంటే అదే, అందరూ కలిసి ఆ కథని ఎంజాయ్ చేయడం. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే నా కథ ఎవరైనా చుట్టాల ఇంటికి అక్కడికి వెళ్తే లేదా స్నేహితుల ఇంటికి వెళ్తే నా కథ యూట్యూబ్లోనో లేకపోతే ఇంకో దాంట్లో ప్లే చేస్తారు. మొబైల్ నుంచి యూట్యూబ్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఆ కథ వినిపించి ఇది గంగాధర్ రాశారు వినండి అని చెప్పి అందరం కలిసి సాహితీ మిత్రులు కానీ ఎక్కడికైనా ఏదైనా విహారయాత్రకి వెళ్ళినప్పుడు అవన్నీ కథ వింటాం. ఆ కథ అందరూ చాలా నవ్వుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.